హాయ్ అందరికీ. ఈరోజు ఈరోజు ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్తున్నా. ఈరోజు మీకు టెంపుల్ చూపిద్దామని చెప్పి వీడియో తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్. ఏంటి ఒడిశా వెళ్తున్నా అనుకున్నారా? ఒడిశా వెళ్ళట్లేదు. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ టెంపుల్ ఉంది. ఫస్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ దర్శించుకొని వెళ్దాం. లోపల కొంచెం జంగల్ లాగా ఉంటుంది, అడవి. దానిపైన విగ్రహం పెట్టారు. చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవుతుంటే ఇప్పుడిప్పుడు అంత దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇక్కడ పెద్ద ఒక టెంపుల్ కూడా వెళ్ళవచ్చు. చాలా బాగుంది ఆంజనేయ విగ్రహం. చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంది. సో పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో ఉంటుంది. కానీ ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ మన భాగ్యనగర్లో కూడా, మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఒకటి బంజారాహిల్స్ అక్కడ ఒకటి ఉంటే, ఇంకొకటి బొల్లారం సైడ్ ఉంటుంది, బొల్లారంలో ఉంటుంది. సో బొల్లారంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్కి నేను ఇప్పుడు వచ్చిన. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ చాలా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఒకసారి చూడండి, బైక్లు కార్లు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో లోపలికి ఎంటర్ అవుదాం. చాలా పెద్ద ఉంది. ఇటు నుంచి అటు వరకు ఒకసారి చూడండి ఎంత పొడవు ఉందో. ప్రహారీ కూడా చాలా పెద్ద టెంపుల్. లోపల కూడా చాలా వర్క్ జరుగుతున్నట్టుంది. చూద్దాం. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇది సో ఎంట్రీ అయిన తర్వాత లోపల చూస్తే చాలా వరకు వర్క్ జరుగుతున్నట్టుంది. ఇక కంకర ఇసుక అవన్నీ కనబడతాయి మనకి. సో ఈ విధంగా ఉంటుంది లోపలికి ఎంట్రీ అయినాక. ఇక్కడ కొత్తగా మళ్ళీ కడుతున్నారు. సో మీకు టెంపుల్ చూపిస్తాను ఇంకా ముందుకెళ్ళి. ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇది కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది, అంటే చాలా ఇష్టమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసిన ఉండడం ఇక్కడ ప్రత్యేకత అనమాట ఈ ఆలయంలో. అంటే ఈ ఆలయంలో దేవతలు ఎవరు ఉంటారంటే, చాలా వరకు పూరి జగన్నాథ్ టెంపుల్ దేవుళ్ళు ఎవరు ఉంటారు అని చాలా వరకు డౌట్స్ వస్తుంటాయి కొందరికి. యాక్చువల్లీ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. వాళ్ళ ముగ్గురు అన్న, తమ్ముడు, చెల్లెలు. సో జగన్నాథుడు కాబట్టి విశ్వానికి ప్రభు అని అర్థం. సో సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభు. అందుకే హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడి ఆరాధించే వాళ్లకు ఈ గుడి పవిత్రమైన క్షేత్రం. ప్రతి హిందూ తన జీవితకాలంలో తప్పక దర్శించుకోవాలని అనుకుంటారు. మెయిన్ ఆలయం ముఖద్వారం నుంచి వెళ్తుంటే మనకి సైడ్లో కూడా కొన్ని ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇంకా దాంట్లో కూడా రకరకాల విగ్రహాలు పెట్టవచ్చు. మేబీ లోపలికి ఎంట్రీ అయినాం. మనకి లోపల కనిపిస్తున్న ముగ్గురు జగన్నాథ్ స్వామి, బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్ర. సో పంతులు గారు ఇక్కడ అర్చన చేస్తున్నారు. మనకి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఈ బొల్లారం టెంపుల్లో ఫోన్ లోపలికి అలౌడ్. సో మనం ఫోటోలు తీసుకున్నా, సెల్ఫీలు తీసుకున్నా, వీడియో తీసుకున్నా ఎవరు ఏం అబ్జెక్షన్ చేయరు. లోపల చూస్తున్నారు కదా, చాలా కట్టడాలు కూడా చాలా వైభవంగా ఉన్నాయి. మనకి శ్రీకృష్ణ అవతారాలు అన్నీ కనిపిస్తాయి మనకు. చూడండి అక్కడ చాలా బాగుంది పెయింటింగ్ వర్క్ కూడా. ఇక ఆదిశేషుడు చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. రియల్గా చూస్తే, మీరు వెళ్ళి చూస్తే బాగా అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ పీస్ఫుల్గా ఉంటారన్నమాట. సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా కొంచెం టెంపుల్ లోపల. అక్కడక్కడ పూర్తి అయితే ఇంకా బాగుంటుంది. చూడండి ఒకసారి వీలైతే మీ అందరికీ. నేను డిస్క్రిప్షన్లో ఈ టెంపుల్ యొక్క లింక్ ఇస్తాను, లొకేషన్ లింక్. సో మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత
మనకి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రదక్షిణ చేసుకోవాలి. సో అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ జరుగుతుంది చూడండి. మొత్తం ఇంకా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. టెంపుల్ ఇంకా రకరకాల ఏదో కడుతున్నారు. సో అన్నీ పూర్తయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది. కానీ లోపల ప్లేస్ మాత్రం చాలా పెద్ద ఉంది. సో చూడండి, ఇక టెంపుల్ బయట ప్రహార గోడలకు కూడా మంచి మంచి విగ్రహాలు, వాటి యొక్క డిజైన్, శిల్పకళ బాగా చెక్కారు. బ్రహ్మ, సో వివిధ రకాల దేవి దేవతలను శిల్పకళ బాగా ఉట్టిపడుతుంది ఇక్కడ. మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్కి వెళ్ళి అన్ని రకాలుగా చూడొచ్చు. వెళ్ళండి వీలైనప్పుడు మీ అందరికీ. సో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్. ఒకసారి ముందుకు వెళ్దాం. ఈ విధంగా మనం ప్రదక్షిణ చేయొచ్చు. లోపల నుంచి ప్రదక్షిణ చేయొచ్చు. ప్రదక్షిణ చేసిన తర్వాత కిందికి వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడ మనకి ఏదో అన్నం అవన్నీ ఏదో వండుతున్నారు. బట్ అన్నదాన కార్యక్రమం ఉందేమో. కిందికి వెళ్ళి తెలుసుకుందాం ఏంటది. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ టెంపుల్కి నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తుంటారు. ఎస్పెషల్లీ ఒడిశా జనాలు బాగా వస్తుంటారు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారో, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ మోస్ట్లీ ఒడిశా వాళ్ళే. నేను అడిగాను. సో అక్కడక్కడ కొందరు నార్త్ ఇండియన్స్, మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కనబడ్డారు నాకు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేను. సో వాళ్ళకి ఒడిశా వాళ్ళకి ఎస్పెషల్లీ ఇష్టం. ఎందుకంటే అక్కడ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది చాలా ఇష్టమైన టెంపుల్. సో కంపల్సరీ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు. పైన చూస్తే నీకు ఆల్మోస్ట్ టెంపుల్ వ్యూ మొత్తం కనబడుతుంది. మీకు కింద వర్క్ జరుగుతుంది అంతా కనబడుతుంటుంది. ఇప్పట్లో ఈ వర్క్ కంప్లీట్ అయ్యట్లేదు. దాదాపు ఇంకొక 6 months పడుతుందేమో మేబీ. కానీ కంప్లీట్ అయితే మాత్రం చాలా లోపల మాత్రం బాగుంటుంది. అందరూ వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు, ఒకసారి చూడొచ్చు. సో చాలా పీస్ఫుల్ టెంపుల్, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు. ఇంతకుముందు పైన చూస్తే మనకి ఇక్కడ భోజనాలు చేస్తున్నవారు కనిపించారు కదా. వెళ్ళి నేను అడిగాను, తెలుసుకున్న తర్వాత మీకు చెప్తున్నా. ఏంటంటే బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి క్యాటరింగ్ చేస్తారంట వాళ్ళు. సో క్యాటరింగ్ కోసం అని చెప్పి వాళ్ళు ఫుడ్ వండుతున్నారు. సో అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసి ఒడిశా ఫేమస్ అంట ఇది దహివడ. ఇక దాంట్లో ఏమో కలిపేసి మనకి ఇస్తాడు ఇప్పుడు. అది ఈచ్ ప్లేట్ వచ్చేసి 30 rupees ఉంటుంది బయట. చాలా బాగుంది. టేస్ట్ చేసిన నేను. ఒడిశా స్పెషల్ అది. తిన్న తర్వాత మా ఇంటికి రిటర్న్ అయిపోయా. ఓకే, వీలైతే మీరు కూడా వెళ్ళండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.